మీ అందరికీ భోగి అలాగే సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఒక్కసారి డిగ్రీ బ్రదర్స్ కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కోరుకొని ఈరోజు మన సంబరాలు మర్చిపోకుండా చేయిస్తున్నారు. మన పండగ మన సంప్రదాయం అన్నీ మర్చిపోకుండా చేయిస్తున్నారు. కాబట్టి పైగా వాళ్ళు ఇంత ఆలోచన రావడమే గొప్ప. మన పండుగలు ఎన్ని స్పోర్ట్స్ చేయించారు మీతో. చిన్నారులు ఎంత బాగా నృత్యం చేశారు, చాలా బాగుంది. ఇలాగే చేస్తూ ఉండండి. పైగా మన భోగి పండుగ అంటే మన మనసులో ఉన్న కుళ్ళు కృతజ్ఞత అంతా భోగి మంటలో వేసి స్వాహా చేసేయాలి. ఇదే కోరుకుంటున్నాను. అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఈ ప్రపంచంలో ఎవరికి व्यतिरेकम కాదు. कोई किसी का दुश्मन नहीं है. परिस्थिति में हो जाता है बस. लेकिन जब भोगी आता है, पोंगल आता है, उसमें डाल के सब खत्म कर देना है. कोई किसी का दुश्मन नहीं रहना है. ये मेरा सोच है. हम सोचता है कि आप लोग सब भी यही सोच को लेकर चलेंगे. ఎందుకంటే మనమంతా భూమి మీద వచ్చాము, ఏదో ఒకటి సాధించి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏదో గుర్తు పెట్టుకునేలాగే చేసి వెళ్ళాలి. ఈ ఆలోచన అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకరంలోకి వెళ్ళడం వల్ల ఈ మకర సంక్రాంతి చేసుకుంటున్నాం. కనుమ అంటే పండుగలో కనుమ పండుగ అంటే పొలాల్లో వెళ్ళే జంతువులు అంటే ఆవులు, వీటి కోసం చేస్తున్నాం. ఇది మన హిందువుల ఫస్ట్ పండుగ. ఇది మర్చిపోకుండా అందరూ చేసుకోవాలి. అది మీరు ఆలోచించండి. కొన్ని చోట్ల అయితే పండుగ చేయట్లేదు, అంటే మన సంస్కృతిని మర్చిపోయారు. కానీ మన డిగ్రీ బ్రదర్స్ మర్చిపోకుండా గుర్తుండేలా చేశారు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాం. ఇంకా మీకు మేము ఎప్పుడు తోడుగా ఉంటాం, మీరు మాకు తోడుగా ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను. పైగా కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. అంటే చెప్పాను మీకు అందరికీ ఆల్రెడీ. టెండర్ అవ్వడం, మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ టెండర్ అయిపోయింది. పని స్టార్ట్ కూడా అయిపోయింది. కాకపోతే మీ డిగ్రీ బ్రదర్సే ఈ సంక్రాంతి పండుగ వరకు ఆగమని చెప్పారు. మండే నుంచి స్టార్ట్ అయిపోతుంది. అలాగే నేను అందరితో ఒకటే కోరుకుంటాను, అందరూ కలిసిమెలిసి ఉండాలి. మనసులో ఎటువంటి కుళ్ళు కృతజ్ఞతలు లేకుండా ఈ భోగి పండుగలో చేసే స్వాహ చేసేయాలి. చేస్తారు కదా. మనసులో అందరికీ मन साफ हो जाना, किसी का मन में कोई गलत चीज नहीं रहना. ये हम लोग का साल का पहला त्योहार है और हिंदुओं का सबसे पहला त्योहार. మనం హిందువుల్లో हमारा हिंदू में हवा को, पानी को, जमीन को దేన్ని కాదు అన్నింటినీ పూసేస్తాం. ఎందుకంటే అవి మనకి సపోర్ట్గా ఉంటాయి కాబట్టి. అవి లేకపోతే మనం బతకం. అందుకనే నేను కోరుకునేది ఒకటే, ఈ భోగి మంటల్లో అన్ని స్వాహ చేసేయాలి. और सभी को बहुत बहुत शुभकामनाएं. మీ అందరికీ మళ్ళీ ఒకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ యాక్చువల్గా మేము కొన్ని ప్రామిస్ చేసి గెలిచి వచ్చాము. అందులో ఒకటి లేడీస్ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని సంపాదించేలా చేస్తామని చెప్పాము. అది మా ప్రయత్నం మేము చేసుకుంటూనే వచ్చాము. లాస్ట్ 5 years లో కూడా ఓ 400 మందికి ట్రైనింగ్ చేయించాం. ఇప్పుడు కూడా ఓ 300, 400 అంటే కనీసం దగ్గర 700-800 మందికి లేడీస్కి ట్రైనింగ్ చేయించాం. అందులో ఈ డిగ్రీ బ్రదర్స్ లో లేడీస్ నాతో ఒకటి కోరారు. వాళ్ళకి ఇక్కడ కరెంట్ తెప్పించమన్నారు. వాళ్ళు ఇక్కడ స్పిన్నింగ్ రోప్స్ అంటే తాడు, కొబ్బరి తాడు తయారు చేస్తానికి అది అమ్మి పెట్టే బాధ్యత నాది. ఇంట్లో కూర్చొని సంపాదించుకోవాలని నా ఆలోచన. మీ లేడీస్ అందరూ మీకు కావాల్సిన మషీనరీ అంటే స్పిన్ మషిన్ అవన్నీ మేము అరేంజ్ చేసిస్తాం. కావాల్సి మీరు కూర్చొని ఇంట్లోనే ఇక్కడే కూర్చొని చేసుకొని సంపాదించుకోండి. మోదీజీ బోల్తా హై రాజా బను, नौकर नहीं.
इसीलिए घर में बैठ के सब कमाइए। हम आपका साथ है, कमाने का रास्ता हम बताएगा, आपको पैसा भी लाके हम देगा, वो बिक्री कर। इतना तो हम कर सकता है యాజ్ ఏ కౌన్సిలర్, నా డ్యూటీ అది. కానీ నాకు ఎప్పుడు మీరందరూ యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్గానే ఉంటారు. నాకు ఆ ఫీలింగే రాదు, కౌన్సిలర్ అన్న ఫీలింగ్. కాకపోతే ఆఫీస్లో ఉన్నప్పుడు వస్తారు, కానీ మీ మధ్యలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు రాదు. అది రాకూడదు కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.